ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సీతారామరాజ్యపురం. ఆ సీతారామరాజ్యపురంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉండేవారు. ఆ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరూ రాజుతో కట్టుబడి ఉండేవాళ్ళు. రాజు ప్రజలందరికీ చాలా మంచి చేసేవాడు. అలానే ఆ సీతారామరాజ్యపురంలో ఒక కాలేజ్ ఉండేది. ఆ కాలేజ్ పేరు వచ్చి విశ్వనారాయణ కాలేజ్. ఆ కాలేజీలో 5 మంది స్నేహితులు ఉండేవారు. ఆ స్నేహితుల పేర్లు తరుణ్, శృతి, రమ, కార్తీక్, వినయ్. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఏ బాధ వచ్చినా ప్రతి ఒక్కరూ షేర్ చేసుకొని వాటి గురించి చర్చించేవాళ్ళు. ఆ 5 మంది ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అన్నిటిలో. ఒకరోజు మన సీతారామరాజ్యపురంలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలోకి మన రాజు ఎందుకు వద్దనేవాడు అని స్నేహితులంతా మాట్లాడుకుంటున్నారు. సరేలే, దాని గురించి ఇప్పుడు ఎందుకు, మళ్ళీ మాట్లాడుకుందాం సరేనా అని అనేవాడు వినయ్. అప్పుడు కాలేజ్ నుంచి మెసేజ్ వచ్చింది. కాలేజ్ 10 రోజుల పాటు హాలిడేస్ అని సర్క్యులర్ వచ్చింది. అప్పుడు శృతి వినయ్ కాల్ చేసి, మనకి 10 రోజుల పాటు సెలవులు కదా, మనం ఎక్కడికైనా మన స్నేహితులతో పాటు అందరం కలిసి టూర్కి ప్లాన్ వేద్దామా అని అడుగుతుంది శృతి. ఓకే శృతి అన్నాడు వినయ్. అప్పుడు అందరూ కాన్ఫరెన్స్ కాల్ కలుపుకొని డిస్కషన్ చేసుకుంటున్నారు. సరే పోదాంలే అందరం కలిసి అని అందరూ అంటారు. అప్పుడు శృతి ఉండి, మన రాజు ఆ అడవి వైపు పోవద్దు అన్నాడు కదా, ఆ అడవిలో ఏముంది అసలుకి అని శృతి అంటుంది. అప్పుడు వినయ్ ఉండి, మనం ఈసారి ఇప్పుడు వెళ్ళేది ఆ అడవికి వెళ్దాం, అందులో ఏమున్నాయో తెలుసుకొద్దాం, ఓకేనా, అందరము రెడీగా ఉండండి. ఇంకా అందరూ కలిసి కారులో బయలుదేరారు. దట్టమైన అడవిల మధ్యలోకి కారు వెళుతూ ఉంది. కారు వెళుచుండగా కారు వెళ్ళే బాట లేకపోవడం వల్ల కారు ఒక పక్కన ఆపేశారు. అప్పుడు ఆ 5 మంది స్నేహితులు కలిసి నడుచుకుంటూ కాలు బాటలో వెళ్తున్నారు. అప్పుడు తరుణ్, ఆగండి, తినేసి బయలుదేరదాం అందరం కలిసి, ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది అని అన్నాడు తరుణ్. ఓకే అని అందరు అన్నారు. అప్పుడు అందరూ ఒక చోట కూర్చొని తినడం మొదలుపెట్టారు. తిన్న తర్వాత అందరు లేచి ఒకే వైపున మనం అందరం కలిసి వెళ్ళాలి, ఎవరు దారి తప్పిపోకూడదు, ఓకేనా అని అందరూ చర్చించుకున్నారు. అలా 5 మంది చేతులు పట్టుకొని అలా బాట వైపుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏదేదో సౌండ్లు వస్తూ ఉన్నాయి. ఆ సౌండ్లు ఏమిటో అని ఈ 5 మంది స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు చీకటి పడుతుంది. చెట్లు పుట్టలు అన్నీ దాటుతూ ఒకదాని ఒకటి వెళ్తూ ఉన్నారు. వినయ్, చూసి నడవండి, కింద పాములు తేళ్ళు ఉంటాయేమో, కొంచెం మనం త్వరగా నడుచుకుంటూ వెళ్ళాలి, ఈ అడవిలో ఇంచి
బయటికి. ఓకేనా అని అంటాడు. అందరూ ఓకే అని అంటారు. ఆ చీకటిలో ఎటు వెళ్తున్నారో తెలియదు, కానీ ఒక బాటలో అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. పక్కన సౌండ్లు. ఏమిటి సౌండ్లు అని శృతి అడుగుతుంది. చెప్పారు కదా మన రాజుగారు, ఈ అడవి వైపు వెళ్ళొద్దు అని మనకి ప్రతిసారి చెప్పేవాళ్ళు. అయినా మనం ఈ అడవిలో ఏముందని తెలుసుకోవడానికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, ఎవరు భయపడకండి, మనమంతా కలిసిపోదాం, ఓకేనా? గుర్తుపెట్టుకోండి అని తరుణ్ చెప్తాడు. ఓకే తరుణ్ అని అందరూ అంటారు. అలా ముందుకు వెళ్తూ ఉండగా పెద్ద శబ్దం వస్తుంది. ఆగండి తరుణ్, ఏందో సౌండ్ వస్తుంది, కొంచెం ఆగు, తర్వాత వెళ్దాం, నాకు భయంగా ఉంది అని అంటుంది రమ. ఓకే, అది ఈ రాత్రిపూట ఏమి జంతువులు తిరుగుతున్నాయో మనకి తెలియదు, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఆ సౌండ్ ఎలా ఉందో, గంభీరంగా ఉంది. అమ్మోయ్, నాకు భయం వేస్తుంది తరుణ్. ఏం కాదు, మనమందరం ఉన్నాం కదా, ఏం భయపడకు, ఓకేనా? వాళ్ళు చేతిలో ఉన్న టార్చ్ లైట్స్ వేసుకొని ముందుకు సాగుతున్నారు 5 మంది స్నేహితులు. సడన్గా ఆ టార్చ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. వామ్మో, నాకు భయం వేస్తుంది అని అందరూ అంటున్నారు. ఏం కాదు, దీంట్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, ఏం భయపడకండి అని ఫోన్ లైట్స్ వేసుకున్నారు. అప్పుడు ఆ చీకటిలో ఎలా వెళ్తున్నారో తెలియడంలా, కానీ ఎటువైపు పోతూ ఉన్నారు. అప్పుడు రమ, వినయ్, ఎవరో నన్ను వెనక నుంచి లాగుతున్నట్టు ఉంది, నాకు భయం వేస్తుంది, ఒకసారి చూడు. ఎవరు లేరు, శృతి లాగుతుందేమో చూడు. నేను లాగల, నాకు తెలియదు, అమ్మ నాకు భయం వేస్తుంది మీరు ఇట్లాగ మాట్లాడుతుంటే అని అంటుంది రమ. మొత్తానికి వెళుతుండగా ఒక కాలువ ఎదురవుతుంది. వినయ్, ఈ కాలువ దాటాలి ఇప్పుడు మనం. దాటాలి, తప్పదు, ఇదే ఇంకా ఆ గృహ దగ్గరికి దారి. అందరూ సిద్ధంగా ఉన్నారా దాటడానికి? నాకు కాలువలు దాటడం అంటే భయం వినయ్ అని రమ అంది. ఏమి కాదులే, మనమంతా ఉన్నాం కదా, దాటిద్దాం అని అంటారు. ఓకే అని మెల్లగా అందరూ చేతులు పట్టుకొని అలా కాలువ వైపుకు నడవడం స్టార్ట్ చేస్తారు. కానీ రమ ఆ కాలువ దాటుతుండగా స్లిప్ అయ్యి ఆ కాలువలో ఎల్లగొట్టుకొని వెళ్తుంది. అప్పుడు రమ, నాకు భయం వేస్తుంది, నేను ఈ నీళ్ళల్లో వెళ్ళిపోతున్నాను అని గట్టిగా కేకలేస్తుంది. అప్పుడు ఈ నలుగురు స్నేహితులు భయపడుతున్నారు. రమ ఎటు వెళ్ళిపోయిందో, ఏమవుతుందో అని చాలా బాధపడుతున్నారు. సరేలే, ఇప్పటికి ఈ కాలువ దగ్గర ఉన్నాం, ఉదయం అయితే మనం లేచి ఈ కాలువ అంచునే వెళ్దాం, రమ ఎక్కడైనా ఉంటుందేమో చూద్దాం, మనం ఒకదానికి వస్తే ఇలా జరుగుతుంది, ఈ అడవిలో ఏం జరుగుతుంది ఏమో మనకు తెలియదు, అందుకే అప్పుడు రాజుగారు చెప్పారు ఎవరైనా ఆ అడవి వైపు వెళ్ళొద్దని. రమ అలా కాలువలో ఎల్లగొట్టుకెళ్ళి తన డ్రెస్సు ఒక కొమ్మకు తగులుకొని అలా ఉండిపోతుంది. అప్పటికి రమ నిద్రలో ఉంది. అలా ఉదయం అయింది. అప్పుడు స్నేహితులంతా ఆ కాలువ అంచున నడుస్తూ వస్తున్నారు. రమ ఏమైపోయిందో నాకు భయం వేస్తుంది అని శృతి అంది. ఏం అవదులే,
ఉంటుంది అని ధైర్యం చెప్పాడు వినయ్. రమ నిద్ర లేచి చూసింది. నేను ఒక్కదాన్నే ఈ కాలువ గట్టున ఉన్నానా? నాకు దారి తెలియదు, నేను ఎట్ట పోవాలో అని మనసులో అనుకుంది. కానీ లేచి కాలువ వైపుకు నడుచుకుంటూ అలా ముందుకెళ్ళింది. వెనక వాళ్ళ వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కలిసి వస్తున్నారు. అప్పుడు తరుణ్, దేవుడా మాకు భిన్న రమ దొరికేటట్టు చూడు దేవుడా అని మనసులో అనుకుంటాడు. అప్పుడు అలా బయలుదేరుచుండగా అట వెళ్తుండగా కొమ్మకు రమ డ్రస్సు కొంచెం చిరిగి ఉంటుంది. అప్పుడు వినయ్, రమ ఇటువైపుగా వెళ్ళుంటుంది ఖచ్చితంగా అని చెప్తాడు. సరే అందరం వెళ్ళండి, పోదాం, ఇలానే పోదామని చెప్తాడు తరుణ్. రమ వెళ్తుండగా అలా గృహ కనిపించింది. ఈ గృహలోనేమో వింతలు, సౌండ్లు అన్నీ వినిపిస్తుందేమో అని రమ అనుకుంటుంది. నేను ఒక్కదాన్నే వెళ్ళాలా, నా ఫ్రెండ్స్ రాలేదు ఇంకా అని అటు ఇటు చూస్తుంది. సరేలే ఏం కాదులే అనుకొని ధైర్యం చేసి ముందడిగేస్తుంది రమ. అలా గృహలోకి అడుగుపెట్టింది. అడుగు పెట్టగానే వింతగా అరుపు వేసింది. ఏమిటి ఈ అరుపు అని రమ అనుకుంటుంది. ఈ గృహలో అసలుకి ఏమున్నాయి అని అనుకుంటుంది. అలా తరుణ్, వినయ్ ఆ బాటన నడుచుకుంటూ వస్తున్నారు. రమ ఎటు వెళ్ళిందో అని అర్థం కాలేదు. అప్పుడు శృతి, అదుగో ఎదురుగా గృహ కనిపిస్తుంది, ఆ గృహ వైపుకి వెళ్ళుంటుందేమో అని అంటుంది. అవును, అటు వెళ్ళుంటుంది ఖచ్చితంగా అని తరుణ్ అన్నాడు. అప్పుడు అందరు కలిసి ఆ గృహ వైపుకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ వైపు వెలుచుండగా పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. రమ గృహలోకి వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్లు. ఆ గృహలోకి ఇంకా ఒక డోరు లాక్ అయ్యింది. ఈ డోరు ఓపెన్ చేయాలంటే ఎలా అని అనుకుంటుంది. ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఓపెన్ చేయడానికి. అటు ఇటు తిరుగుతూ ఎతుకుతుంది. అప్పటికే వాళ్ళ స్నేహితులు లోపలికి వచ్చారు. రమ రమ అని వాయిస్తో మాటలు వస్తున్నాయి. అవును, వచ్చేసారు నా స్నేహితులు లోపలికి, గృహ దగ్గరికి అని రమ అనుకుంది. మొత్తానికి నా స్నేహితులు నా దగ్గరికి వచ్చేసారు, ఇంకేం నాకు భయం అని అనుకుంది రమ. తరుణ్, శృతి, వినయ్ అందరూ లోపలికి వచ్చారు. ఏమైపోయావు ఒక్కదాన్నే అని అన్నారు. ఇలా వచ్చాను ఈ బాటలో, మీరు కూడా ఇదే బాటలో వస్తారేమో అని అనుకొని. సరేలే ఎలా అయినా అందరం కలిసాము. అప్పుడు రమ, ఈ గృహలో నేను వచ్చినప్పటి నుంచి చాలా పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి, చూడండి, వినండి మీరు కూడా అని అంది రమ. సరే ఈ డోరు ఎలా తీయాలి రమ? నాకు తెలియదు, అందుకే నేను ఏమన్నా దొరుకుతుందేమో అని ఎదుగుతున్నాను. ట్రై చేయాలి, అందరం ఎతకండి, ఏదో ఒకటి దొరుకుద్ది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అందరూ ఎతకగా ఒక తాళం దొరికింది. ఆ తాళం తీసుకొని ఆ డోర్ని తీశారు. అప్పుడు డోరు తెరవగానే అందులో పెద్ద లోయగా ఉంది. అప్పుడు రమ
ఈ లో ఏంటిది? ఈ గృహలో ఈ లో ఎందుకుంది అసలుకి అని అంది. ఏమో తెలియదు, చూద్దామా వెళ్ళి అని తరుణ్ అంటాడు. వామ్మో, నాకు భయంగా ఉంది, నేను రాను, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పాండి అని అంది రమ. ఏమి కాదులే అని వినయ్ అంటాడు. మనమందరం కలిసి వెళ్దాం, అప్పుడు మనల్ని ఏమి చేయలేవు, ఓకేనా? పాండి లోపలికి పోదాము అని అంటాడు తరుణ్. ఆ లోయలోకి చిన్నగా అందరూ దిగుతూ ఉన్నారు. అప్పుడు కాలు జారి శృతి జారుకుంటూ వెళ్ళిపోతుంది లోయలోకి. అరే ఎలారా వినయ్, శృతి వెళ్ళిపోయింది లోపలికి లోయలోకి, ఇప్పుడు మనం ఎలా? మనం చిన్నగా వెళ్దాం, ఎతుకుదాం లోపల. ఏమిటో ఒకటి పోతే ఒకటి వెంటాడుతూనే ఉంది మనం. అందుకే చెప్పా నేను వెళ్ళిపోదామని వెనక్కి అని. మనం ఇంత దూరం వచ్చాం, ఇందులో ఏముందో తెలుసుకొని వెళ్దాం అని అన్నాడు వినయ్. సరేలే, చిన్నగా దిగండి, ఇప్పుడు మనం శృతిని ఎలా ఎతకాలో ఈ లోయలో అని అనుకుంటున్నారు అందరూ. అప్పుడు ఒకరు తర్వాత ఒకరు ఆ లోయలోకి దిగడం స్టార్ట్ చేశారు. అలా మెల్లగా వెళుచుండగా అప్పుడు అక్కడ ఎన్నెన్నో హస్తి పంజరాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఏమిటి ఎన్ని వినయ్ అని తరుణ్ అన్నాడు. అవి పూర్వకాలంలో ఎవరో తెలియదు నాకు కూడా, వాళ్ళు హస్తి పంజరాలు ఇవి, అంతే, వీటిని చూసి ఏం భయపడద్దు, ఓకేనా అని అన్నాడు. సరేలే, భయపడం, ఇప్పటికే ఇంత దూరం వచ్చాం, ఏమవుతుందో ఏమో, అంతా దేవుడి మీద భారం వేస్తున్నాం, ఓకే అని అన్నాడు తరుణ్. అలా శృతిని ఎదుగుతూ లోయలోకి వెళ్ళారు. వెలుచుండగా గోడలకి వింతమైన బొమ్మలు, రకరకాల డిజైన్లు కనిపిస్తున్నాయి. ఏమిటి అసలుకి ఇవన్నీ, అసలుకి అర్థం కావటం లేదు అని అనుకుంటున్నారు. అలా రమ ముందడుగు వేస్తుంది. అలా గోడ వైపు నుంచి చేతులు వచ్చి రమ గొంతును పట్టుకొని గట్టిగా నొక్కేసింది. అవుని రమ పెద్దగా అరుస్తుంది. ఎవరు నన్ను నొక్కేస్తుంది, నా పీక నొక్కేస్తుంది అని పెద్దగా అరుస్తుంది. అప్పుడు అందరూ చూశారు. ఎవరు అని అందరూ అనుకుంటున్నారు. ఎవరు లేరు రమ, అవి అలా అనిపిస్తాయి మనకి. లేదు, ఎవరో నా గొంతు పట్టుకున్నారు, నేను చూసా, ఈ గోడలో నుంచి చేతులు వచ్చాయి, నేను వెళ్ళిపోతా బయటికి అని అంది రమ. రమ, ఇంత దూరం వచ్చాం, ఇంకొక 10 నిమిషాలు ఇక్కడ ఏముందో తెలుసుకొని వెళ్ళిపోదాం, అందరం కలిసిపోదాం, శృతిని ఎతకాలి ఇప్పుడు, ఓకేనా అని అన్నాడు వినయ్. నాకేమో చాలా భయం వేస్తుంది, మీరేమో ఇక్కడ ఏముందో తెలుసుకోవాలంటున్నారు, అసలుకి ఎందుకు వచ్చాను రా దేవుడు అనిపిస్తుంది నాకు అని అంది రమ. అప్పుడు కిరణ్ కాళ్ళు పట్టుకొని ఎవరో గుంజుకొని తీసుకెళ్తున్నట్టు ఉంది. అప్పుడు కిరణ్ పెద్దగా అరుస్తున్నాడు. ఎవరు నా కాళ్ళు పట్టుకుంది, నన్ను వదిలించండి, నన్ను విడిపించండి అని గట్టిగా కేకలేస్తున్నాడు. అప్పటికి అందరూ కిరణ్ అని అంటున్నారు. అప్పుడు రమ, నేను చెప్తే విన్నారా, ఇక్కడ ఏందో ఉందంటే మీరు నమ్మటం లే, అందుకే ఇప్పుడు చూడు కిరణ్ కానీ ఎవరో లాక్కెళ్ళారు, నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు ఉండేది ఇంకా మనం ముగ్గురమే, శృతి ఎట్టెళ్ళిందో, కిరణ్ ఎట్టెళ్ళాడో అసలు అర్థం కావటం లేదు, దేవుడా కిరణ్ శృతి దగ్గరలో ఉండేటట్టు చూడయ్యా అని అనుకుంటాడు తరుణ్. అలా కిరణ్ శృతి ఉండే ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. కిరణ్, ఎలా వచ్చావు నువ్వు? నేను గృహ పైనుంచి జారుకుంటూ ఇలా వచ్చేసాను, మన వాళ్ళంతా ఎక్కడున్నారు అని శృతి అంది. నాకు తెలియదు, ఫస్ట్లోనే గృహం మధ్యలో ఉన్నారు, నన్ను ఎవరో కాళ్ళ దగ్గర పట్టుకొని
లాక్కొచ్చారు. అవునా, ఇప్పుడు ఎలా మనం అని అంది శృతి. కిరణ్, ఏమి కాదులే, భయపడద్దు, మనిద్దరం కలిసి వెళ్దాం వాళ్ళ దగ్గరికి అని ధైర్యం చెప్తాడు. సరే అంది శృతి. అలా శృతి కిరణ్ పిలుచుండగా ఇలా వినయ్, రమ, తరుణ్ నడుచుండగా ఏం జరుగుతుంది అని అర్థం కావటం లేదు ఎవరికి. వినయ్, తరుణ్, రమ అలా నడుచుండగా ఒక పక్కన నీళ్లు కనిపిస్తాయి. ఆ నీటిలో మొసళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు తరుణ్, ఇక్కడ మొసళ్ళు ఉన్నాయి, మనం ఇలా పోవడం ముఖ్యమా, మనం తిరిగి వెళ్ళిపోదాం పాండి అని రమ అంటుంది. అవును, ఇక్కడ మొసళ్ళు ఉన్నాయి, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోవలసిందే, లేకుంటే మన ప్రాణాలకి ప్రమాదకరం ఇటువైపు వెళ్తే అని అంటాడు వినయ్. మరి కిరణ్, శృతి వాళ్ళు ఎలా అని అంటాడు తరుణ్. వారు చిన్నగానే వచ్చేస్తారులే, ముందు మనం వెళ్దాం ఇక్కడి నుంచి అని అంటాడు వినయ్. సరే పాండని ముగ్గురు బయలుదేరుతారు. ఇంకా శృతి, కిరణ్ వస్తుండగా మనకి ఇక్కడ ఎన్నెన్నో సౌండ్లు వినిపిస్తున్నాయి. కిరణ్, నాకు చాలా భయంగా ఉంది ఈ చీకటిలో నడవాలంటే, నీకు భయంగా లేదా అని అడుగుతుంది శృతి. నాకు భయంగానే ఉంది, కానీ మన ఇద్దరం ఉన్నాం, అదే కొంచెం ధైర్యం నాకు అని అన్నాడు కిరణ్. సరే, త్వరగా వీలైనంతగా మనం ఈ గృహలో నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేయాలి కిరణ్ అని అంది శృతి. కానీ భిన్న నడవడం అని చెప్తాడు కిరణ్. అని ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎలాగైనా వినయ్, తరుణ్, రమ లోయలో ఇంచి బయటికి వచ్చేశారు. మొత్తానికి ముగ్గురు స్నేహితులు వచ్చేశారు. కానీ శృతి, కిరణ్ ఇంకా లోయలోనే మిగిలిపోయారు. అప్పుడు తరుణ్ ఉండి, శృతి, కిరణ్ లోయలో ఎక్కడ ఉన్నారో, ఏమేమో బాధలు పడుతున్నారో అర్థం కావటంలే, నాకు చాలా భయంగా ఉంది, వీళ్ళ పరిస్థితి చూస్తుంటే పైకి వస్తారో లేకుంటే ఏదైనా అవుతుందో అని చాలా భయంగా ఉంటాడు. ఏం కాదులే, వచ్చేస్తారు అని వినయ్ అంటాడు. ఏమిటో, వస్తారో రారో అని రమ అంటుంది. ఖచ్చితంగా వచ్చి తీరుతారులే, మనం ఎవరూ భయపడద్దు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజుకి వచ్చేస్తారు బయటికి. కానీ అక్కడ ఒక దారి, నీళ్ళు ఉన్నాయి కదా, అక్కడ ముసలు ఉన్నాయి, అక్కడి నుంచి ఎలా వస్తారో తెలియదు, మనం వచ్చేటప్పుడు ముసళ్ళు బయటికి రాలా. ఇప్పుడు రమ అంటుంది ఆ మాట. తరుణ్, కానీ ఇప్పుడు శృతి, కిరణ్ వస్తుంటారేమో ఆ బాటలో, అప్పుడు ముసలు పైకి రావచ్చేమో, ఎలా వస్తారో ఏమో. చెప్పాను నేను, మన రాజు చెప్తుంటాడు ఆ ప్లేస్కి వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరూ అటువైపు ఎప్పుడైనా వెళ్ళొద్దు అని చెప్తుంటారు, కానీ మనం వినకుండా వచ్చేసాం, మన బాధలు మనవే, ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటంలే ఈ సిచ్యువేషన్లో అని అంటాడు వినయ్. అని బాధపడుతూ ఉంటారు రమ, తరుణ్. అప్పుడు కిరణ్, శృతి నడుచుండగా ఒక ముసలి వస్తుంది. కానీ ఆ ముసలి కిరణ్ మీద అటాక్ చేస్తుంది. కానీ శృతిని పిన్న వెళ్ళమని ముసలికి చిక్కిపోతాడు కిరణ్. పెద్దగా గట్టి కేకలేస్తుంది శృతి. అరుపులు వినడానికి కూడా
గృహలో మనిషి లేరు, ఎవ్వరూ లేరు. రక్షించండి అని అంటుంది శృతి. ఎవరున్నారని రక్షిస్తారు? గృహలో ఎవ్వరు లేరు. అప్పటికి కిరణ్ మొసలికి ఆహారం అయిపోయాడు. పెద్ద పెద్ద కేకలేస్తూ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది శృతి. అప్పుడు వినయ్, ఏమైంది శృతి, మొత్తానికి వచ్చేసారు కదా బయటికి, ఏమైంది అని అంటాడు. నేను వచ్చేసాను, కిరణ్ లోపల ఉండిపోయాడు, తాను ముసలికి దొరికిపోయాడు అని గట్టిగా ఏడుస్తుంది శృతి. ముసలికి దొరికిపోయాడా? ముసలి ఇప్పుడు తినేసి ఉంటుందేమో అని అంటాడు వినయ్. మళ్ళీ వెళ్దామా లోపలికి, కిరణ్ చూద్దాం వెళ్ళి అని అనుకుంటారు అందరూ. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తే మళ్ళీ ఇవి మన మీద అటాక్ చేస్తాయి. ఇప్పుడు వెళ్దాం అవసరమా? వద్దు అని అంటారు అందరూ. శృతి, లేదు వెళ్దాం, మనం కిరణ్ని బయటికి తీసుకురావాలి ఎలా అయినా అని అంటుంది శృతి. ఎలా తీసుకొస్తావు నువ్వు? ముసలికి దొరికిపోయాడు, ముసలి ఇప్పుడు దాకా ఉండిచ్చుంటుందా, తినేసి ఉంటుందేమో అని అంటాడు తరుణ్. గట్టిగా ఏడుస్తుంది శృతి. అసలుకి ఎందుకు వచ్చాము ఈ అడవిలోకి అని గట్టిగా కేకులు వేస్తూ ఏడుస్తుంది శృతి. మన రాజు చెప్పాడు అలా వెళ్ళకూడదు ఆ అడవిలోకని. ఇప్పుడు తెలుస్తుంది ఈ గృహలో ఉండేవి భూతాలు ఎన్నెన్నో అరుపులతో ఉన్నాయి. అవి ముసళ్ళు, ఇంకా కానరాని జంతువులు ఈ గృహలో ఉన్నాయి. అందుకే మన రాజు ఈ గృహ వైపు వెళ్ళొద్దు, ఈ అడవిలోకి వెళ్ళొద్దు అని చెప్తుంటాడు. మన రాజు మాటలు వినకుండా మనం మొత్తానికి వచ్చాం. కానీ కిరణ్ కనిపించడంలే. కిరణ్ ముసలికి ఆహారం అయిపోయాడు. అది ముసలేనా అసలుకి అని అంటుంది రమ. అది నేను చూసా, ముసలే ఖచ్చితంగా అని అంటుంది శృతి. కాదు, అది ముసలి రూపంలో ఉన్న ఒక భూతం, నేను చూసా అని అంటాడు వినయ్. మరి మాకెందుకు చెప్పలేదు వినయ్ అని అంటుంది రమ. లేదు, మీరు భయపడతారని నేను చెప్పలే అని అంటాడు వినయ్. ఇప్పుడు ఆ భూతం చేతిలో బలైపోయాడు కిరణ్. ఏం చేద్దాం, మన ప్రాణ స్నేహితుడిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఎంజాయ్ చేయడానికి మనం మన ఫ్రెండ్స్తో ఇలా అడవిలలోకి రాకూడదు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం ఖచ్చితంగా వినాలి. వినకుండా ఉంటే మనకి జరుగుతుంది ఈ పరిస్థితి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ 5 మంది స్నేహితులు ప్రాణంగా ఉండేవారు. వాళ్ళల్లో ఒకరు మృతి చెందారు. వారి పేరు కిరణ్. చూడండి, ఎన్నో కాలంలో ఉన్న ఆ గృహలోకి వెళ్ళి ఆ కిరణ్ ప్రాణబలి అయిపోయాడు. అలా పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత మనం వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?